హలో ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసును ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కేజీ చేప ముక్కలను తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి. ఇవి ఒక పాన్ తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండును వాటర్ వేసి కొద్దిగా రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత మధ్యలో చీల్చి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. మనకి చేపల పులుసు రుచిగా రావాలంటే ఉప్పు, కారం, పులుపు అన్నది సరిపడగా ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది ఉల్లిపాయ నుండి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుని గిన్నెలో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. చేప ముక్కలను స్టార్టింగ్ స్టేజ్లోనే గరిటె యూజ్ చేసి తిప్పుకోవాలి. అవి ఉడికిన తర్వాత గరిటె పెడితే విరిగిపోతాయి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. నెక్స్ట్ మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఒక 1/2 గ్లాస్ చింతపండు రసానికి 1 గ్లాసు, ఇప్పుడు మరొక గ్లాసు యాడ్ చేసుకున్నాం. మొత్తంగా 2.5 గ్లాసులు వాటర్ అన్నది చేపల పులుసుకి పడుతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. మనకి చేపల పులుసు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత తీసి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా గిన్నెని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ పౌడర్ అన్నది యాడ్ చేయడం వలన చేపల పులుసు మరింత టేస్టీగా మారుతుంది. మనకి ఇదే టైంలో ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలి చేప ముక్కలు ఉడికిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చేపల పులుసు తయారైపోయింది. ఈ చేపల పులుసు అనేది వేడిగా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకుంటే అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది మా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.